హలో ఎవరివన్. ఈరోజు మనం కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ కోసం చెప్పుకుంటాం. ఇది క్యామ్ సబ్జెక్ట్లో ఒక టాపిక్ అనమాట. ఇది డిప్లొమా వాళ్ళకి ఉంటుంది, అలాగే బీటెక్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో చూడండి, వీడియో కంటెంట్ అనేది చూడండి ఏమేమి ఉంటాయి. ఫస్ట్ అబౌట్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే దీనికోసం ఒక స్మాల్ డెఫినేషన్, అలాగే ఇది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఈ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఎలా రాస్తాం, దీని ప్రాసెసింగ్ ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్, దీనివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఈ మూడు ఈ ఈ వీడియోలో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చూడండి, కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ పార్ట్ ప్రోగ్రామ్ పార్ట్లీ బై ది ప్రోగ్రామర్ అండ్ పార్ట్లీ బై ది కంప్యూటర్. సో ఇక్కడ పార్ట్లీ అంటే సగం అని మీనింగ్ వస్తుంది, సగం లేదా ఎంతో కొంత పార్ట్ అని. సో ఇందులో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, కొంత పార్ట్ అనేది పార్ట్ ప్రోగ్రామర్ అనేవాడు చేస్తాడనమాట, మిగతా పార్ట్ వర్క్ అంతా కంప్యూటర్ చేస్తుంది. ఇలాంటి ప్రాసెస్ని మనం కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అని అంటాం. ఇందులో మనకి మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది. మాన్యువల్ ప్రాసెస్ ఏంటంటే, కంప్లీట్ ప్రోగ్రామ్ మొత్తం మాన్యువల్గా ప్రోగ్రామరే రాస్తాడనమాట. ఓకే, ఏంటి ఈ పార్ట్ ప్రోగ్రామర్ ఎవరైతే ఉంటాడో, ప్రోగ్రామ్ వాడే ప్రోగ్రామ్ అంతా రాస్తాడు. అది మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ అనమాట. ఈ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే, కొంత పార్ట్ మాత్రమే మాన్యువల్గా ప్రోగ్రామర్ రాస్తాడు, మిగతా పార్ట్ మొత్తం కంప్యూటర్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కంప్యూటర్ అసిస్టెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్. సో దీన్నే మనం కంప్యూటర్ అసిస్టెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటాం. సింపుల్గా ఇట్ ఈజ్ నార్మల్లీ రిఫర్డ్ యాజ్ సిఏపిపి, షార్ట్కట్లో సిఏపిపి అని అంటాం. సో మీకు సిఏపిపికి ఒక బ్లాక్ డయాగ్రామ్ అని అడిగితే ఇది డ్రా చేస్తారు. ఇది కంప్లీట్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనే బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇందులో చూడండి, ఇక్కడ హ్యూమన్ సింబల్తోనే మనకి హ్యూమన్ సింబల్తో నెక్స్ట్ ఏపీటీ ప్రోగ్రామ్ అని, తర్వాత సిఆర్టీ అని ఉన్నది కదా. ఈ రెండు వర్క్స్ అనేది పార్ట్ ప్రోగ్రామర్ చేస్తాడనమాట. ఏపీటీ అనేది ఆటోమేటిక్ ప్రోగ్రామ్ టూల్ అనమాట, ప్రోగ్రామింగ్ ఒక ప్రాసెస్ లాంటిది. దీనికోసం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. సో ఇక్కడ షార్ట్కట్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాడు ప్రోగ్రామర్ అనేవాడు, రాసి అది కంప్యూటర్లోకి ఫీడ్ చేస్తాడు. ఈ రెండు ఆపరేషన్స్ మాత్రమే ప్రోగ్రామర్ చేస్తాడనమాట. అక్కడి నుంచి కంప్యూటర్ చేసే ఆపరేషన్స్ చూడండి, ఇన్పుట్ ట్రాన్స్లేషన్స్, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, కటర్ ఆఫ్సెట్ అండ్ పోస్ట్ ప్రాసెసింగ్. ఈ 4 ఆపరేషన్స్ను కంప్యూటర్ చేస్తుంది. కంప్యూటర్ చేసి కంప్లీట్ ప్రోగ్రామ్ని మెషిన్ టూల్స్కి ఇస్తుంది. ఇదర్ ఇట్ ఈస్ ఏ సిఎన్సి మెషిన్ ఆర్ సిఎన్సి లేత్ ఆర్ సిఎన్సి మిల్లింగ్ ఆర్ సిఎన్సి షాపర్, ఏదైనా సరే ఆ ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్ దానికి సూట్ అయ్యేటట్టు పంపిస్తుంది, మెషిన్కి సూట్ అయ్యేటట్టు. సో ఇది సిఏపిపి బ్లాక్ డయాగ్రామ్. సో క్వశ్చన్లో అడిగితే డ్రా చేయండి, షార్ట్స్ కింద గట్రా అడిగితే. లాంగ్ ఆన్సర్లో అడిగినా ఇది డ్రా చేసి ఈ కంప్యూటర్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు అనమాట, ఒక్కోదానికి ఒక్కో పాయింట్ లెక్క. నెక్స్ట్ చెప్పుకుందాం. సో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిఏపిపి, మనకి మేజర్గా ఏ స్టెప్స్ ఉంటాయి ఇందులో అనేది చూడండి. ఫస్ట్ వర్క్ పార్ట్ జామెట్రీ, నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, నెక్స్ట్ ఇన్పుట్ ట్రాన్స్లేషన్స్, నెక్స్ట్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, టూల్ ఆఫ్సెట్ కాంపన్సేషన్ అండ్ పోస్ట్ ప్రాసెసర్. సో ఈ 6 స్టెప్స్ అనేవి మనకి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఈ సిఏపిపిలో. ఇందులో ఫస్ట్ స్టెప్ చూడండి, వర్క్ పార్ట్ జామెట్రీ. డిఫైన్ ద జామెట్రీ ఆఫ్ ది కాంపోనెంట్ ఫ్రమ్ ది కాంపోనెంట్ డ్రాయింగ్. అంటే
మనం దేనికైతే పార్ట్ ప్రోగ్రామింగ్ రాయాలనుకుంటామో ఆ కాంపౌండ్ డ్రాయింగ్ నుంచి మనం సింపుల్ కాంపోనెంట్స్ లాంటివి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ షేప్స్ ఆఫ్ ది కాంపోనెంట్ స్ప్లిట్ ఇంటూ సింపుల్ ఎలిమెంట్స్ లైక్ పాయింట్స్, లైన్స్, ఆర్క్స్ ఎక్సెట్రా. సో ఈ షేప్స్ అనేవి ఇంకా సింపుల్ ఎలిమెంట్స్గా లైన్స్ కింద, పాయింట్స్ కింద, ఆర్క్స్ కింద డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ యూజింగ్ సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్. సో వీటన్నిటిని మనం సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్తోని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఒక లైన్ని సింపుల్గా లైన్ అని, పాయింట్ని పాయింట్ అని, అలాగా చిన్న వర్డ్స్ యూస్ చేస్తూ డిఫైన్ చేస్తాం అనమాట. ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారు, ఈ టర్మ్స్ ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ స్టెప్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఇక్కడ స్టేటింగ్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ టు బీ క్యారీడ్ అవుట్ అలాంగ్ ది టూల్ పాత్. అంటే ఇక్కడ మనకి ఒక ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ జరగాలి, దాని తర్వాత ఏ ఆపరేషన్ జరగాలి అనే సీక్వెన్స్ అనేది రెడీ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ రెండు ఆపరేషన్స్, ఈ రెండు స్టెప్స్ అంటే వర్క్ జామెట్రీ స్టెప్ అలాగే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, ఈ రెండు స్టెప్స్ను పార్ట్ ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే ఈ హ్యూమన్ ఎవడైతే ఈ ప్రోగ్రామింగ్ రాస్తాడో వాడి తాలూకు రెస్పాన్సిబిలిటీస్ ఈ రెండు. నెక్స్ట్ ఇన్పుట్ ట్రాన్స్లేషన్స్. సో ఇక్కడ ఇన్పుట్ ట్రాన్స్లేషన్స్ చూడండి. ఇట్ కన్వర్ట్స్ ద కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్ కంటైన్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఇంటూ కంప్యూటర్ యూజబుల్ ఫామ్. సో మనం స్టార్టింగ్లో సింపుల్ ఇంగ్లీష్ టర్మ్స్తో ఒక కోడ్ అనేది రాస్తాం కదా, ఆ కోడ్ అనేది ఈ ఇన్పుట్ ట్రాన్స్లేషన్స్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది, కంప్యూటర్ అర్థం చేసుకోగలిగేటట్టుగా ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది కంప్యూటర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి తెలిసిన ఇంగ్లీష్ టర్మ్స్తో మనం కోడ్ రాస్తాం, కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు అదే కన్వర్ట్ చేసుకుంటుంది. దీన్నే మనం ఇన్పుట్ ట్రాన్స్లేషన్స్ అంటాం. నెక్స్ట్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ సాల్వ్స్ ద మ్యాథమెటిక్స్ రిక్వైర్డ్ టు జనరేట్ ద పార్ట్ సర్ఫేస్. సో ఇక్కడ ఏంటంటే మనకి పార్ట్ సర్ఫేస్ని జనరేట్ చేయడానికి, అంటే టూల్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ పార్ట్ సర్ఫేస్లో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఈ టూల్ ట్రావెలింగ్లో. ఓకే, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కింద వస్తాయి. ఇదంతా మనకి కంప్యూటర్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ ఫ్రీస్ ద ప్రోగ్రామర్ ఫ్రమ్ ద టైమ్ కన్స్యూమింగ్ జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ క్యాలిక్యులేషన్స్. సో ఈ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి కంప్యూటరే చేసుకోవడం వల్ల ప్రోగ్రామర్కి పెద్దగా బర్డెన్ ఉండదు అనమాట. తక్కువ టైంలో మనకి క్యాలిక్యులేషన్స్ అనేది అయిపోతుంది, కంప్యూటర్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ టూల్ ఆఫ్సెట్ కాంపన్సేషన్. ఇక్కడ ఇట్ ఆఫ్సెట్స్ ద టూల్ పాత్ ఫ్రమ్ ద డిజైర్డ్ పార్ట్ సర్ఫేస్ బై ద రేడియస్ ఆర్ లెంత్ ఆఫ్ ది కటర్. సో ఇక్కడ చూడండి, మనకి సిఎన్సిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ రేడియస్ ఆర్ డిఫరెంట్ లెంత్స్. అలాగే మనం డిఫరెంట్ సైజెస్ ఉన్న వర్క్ పీసెస్ని కటింగ్కి యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒక వర్క్ పీస్కి టూల్కి ఉండే డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టూల్ అండ్ వర్క్ పీస్ సైజ్. సో ఈ రెండు కాంపన్సేట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ సైజ్ వర్క్ పీస్ తీసుకున్నా ఈ వర్క్ పీస్ మిషనింగ్ మొత్తం ఒకే టూల్తో జరగదు. సో ఫస్ట్ నువ్వు చిన్న టూల్ యూస్ చేయొచ్చు, లేదా ఒక పెద్ద టూల్ యూస్ చేయొచ్చు. సో పెద్ద టూల్ నుంచి మళ్ళీ నువ్వు చిన్న టూల్కి మారచ్చు. సో ఇక్కడ హైట్ వేరియేషన్ అనేది వస్తుంది అనమాట, లేదా రేడియస్ వేరియేషన్ వస్తుంది, కటింగ్ రేడియస్. సో ఈ కాంపన్సేషన్ అంతా ఆటోమేటిక్గా కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా లెంత్ అనేది అది ఇచ్చుకుంటుంది, టూల్ పాత్ అనేది అది ఇచ్చుకుంటుంది. సో దీన్ని టూల్ ఆఫ్సెట్ కాంపన్సేషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ పోస్ట్ ప్రాసెసర్. సో ఇట్ టేక్స్ ద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మేక్ దెమ్ స్పెసిఫిక్ టు ఏ పర్టికులర్ మెషిన్ టూల్ సిస్టమ్. ఇట్ ఈస్ కంప్యూటర్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఇదేం చేస్తుందంటే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ మెషిన్ టూల్ అర్థం చేసుకునేటట్టుగా మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి దానికి
ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పంపిస్తుంది అనమాట. సో ఇదే ఫైనల్ స్టెప్ పోస్ట్ ప్రాసెసర్. సో ఇది ఫైనల్ కోడ్ అనేది కంప్యూటర్కి మెషిన్ టూల్కి పంపిస్తుంది. మెషిన్ టూల్ అనేది మెషినింగ్ చేస్తుంది ఆ కోడెడ్ వర్డ్స్ ప్రకారంగా. సో ఇది కూడా కంప్యూటర్ రెస్పాన్సిబిలిటీయే. సో టోటల్ సిక్స్ స్టెప్స్ ఉంటే అందులో 2 స్టెప్స్ మాన్యువల్గా ప్రోగ్రామర్ చేస్తాడు, మిగతా 4 స్టెప్స్ను కంప్యూటర్ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అని అంటాం. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిఏపిపి చూడండి. ఫస్ట్ వన్, పార్ట్ ప్రోగ్రామింగ్ వెరీ ఈజీ. సో ఇక్కడ మనం హ్యూమన్ చేసే స్టెప్స్ 2, మిగతా 4 స్టెప్స్ కంప్యూటర్ చేస్తుంది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది. నెక్స్ట్ పార్ట్ ప్రోగ్రామ్ జనరేటెడ్ ఆర్ యాక్యురేట్ అండ్ ఎఫిషియంట్. సేమ్ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ వర్క్, టూల్ ఆఫ్సెట్ కాంపన్సేషన్ కానీ, ఈ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ నువ్వు కంప్యూటర్ చేస్తుంది కాబట్టి వెరీ మచ్ యాక్యురేట్గా ఎఫిషియెంట్గా వస్తుంది. మాన్యువల్ ఎర్రర్స్ అనేవి ఏమీ ఉండవు ఇందులో. నెక్స్ట్ ఆల్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఆర్ డన్ బై కంప్యూటర్. సో అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అన్ని కంప్యూటర్ చేస్తుంది కాబట్టి వర్క్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ లెస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సేమ్ ఆ పై ప్రాసెస్ కంప్యూటర్ చేస్తుంది కాబట్టి మనకి తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్. సో దీనికి మనకి పెద్ద ఎక్స్పర్ట్ అయిన ప్రోగ్రామర్ అవసరం ఉండడు. జస్ట్ ఇంగ్లీష్ టర్మ్స్ తెలిసినవాడు, టైపింగ్ తెలిసినవాడు ఉన్నా అయిపోతుంది అనమాట. వాడు ఈ షార్ట్కట్ వర్డ్స్ అనేవి ప్రోగ్రామ్ లాగా ఎంటర్ చేస్తాడు కంప్యూటర్లో, మిగతా ప్రాసెస్ అంతా కంప్యూటర్ చేసేస్తుంది. సో పెద్ద ఎక్స్పర్ట్ ప్రోగ్రామర్ అవసరం ఉండడు అనమాట. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఈ సబ్జెక్ట్ మీద, అలాగే రిమైనింగ్ మెకానికల్ సబ్జెక్ట్స్ మీద కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.